దేవుని వాగ్దానం మనకు చాలా చిన్నగా కనపడుతుంది. దేవుని యొక్క మాటలు మనకు చాలా అల్పంగా అనిపిస్తూ ఉంటాయి కొన్నిసార్లు మన ప్రాబ్లం కంటే. కానీ దేవుడు అంటాడు, అది మాత్రం చాలు, అది పట్టుకుని నువ్వు విశ్వాసంతో ముందుకెళ్ళు, నేను నీతో పాటు నడుస్తా. బైబిల్లో దేవుడు అబ్రహాముకు ఒక వాగ్దానం చేశాడు. ఏమని? నీ సంతానమును ఆకాశ నక్షత్రముల వల్లే, ఇసుక రేణువుల వల్లే చేస్తానన్నాడు. ఇంత పెద్ద వాగ్దానం చేసిన దేవుడు ఎంతమంది కుమారులను ఇచ్చాడు? ఒకరిని ఇచ్చాడు. యూజువల్ గా అంత పెద్ద వాగ్దానం ఇచ్చినప్పుడు ఎంతమంది కుమారులను ఇవ్వాలి? ఒక 10 మందినన్నా 20 మందినన్నా ఇవ్వాలి కదా. అని ఒకే ఒక్కడిని ఇచ్చాడు. కానీ అదే ఇస్సాకులోంచి దేవుడు గొప్ప సంతానాన్ని దేవుడు వృద్ధి చేశాడు. దావీదును దేవుడు అభిషేకించి అన్నాడు, ఇదిగో దావీదు, నేను రాజుగా చేస్తాను. అట్ ద ఏజ్ ఆఫ్ 16 గాడ్ ప్రామిస్డ్ హిమ్. కానీ అంతమందికి రాజుని చేయడానికి దేవుడు దావీదుకి ఏమి ఇచ్చాడంటే జస్ట్ ఒక నూనె బుడ్డుతో అభిషేకించాడు అంతే. మోషే చేతిలో ఆ కర్ర, ప్రభు ఏం చేసుకోమంటావా దీంతో? దీంతో కుక్కలు కూడా వెళ్ళవు, ఫరో ఎట్లా కదులుతాడు? దేవుడు అన్నాడు, నువ్వు అది చేతిలో పట్టుకో చాలు, మిగతాదంతా నేను చూసుకుంటా. ఆ కర్రను తీసుకెళ్లి నైల్ నదిలో పెట్టాడు, రక్తంగా మారిపోయింది. అంత మాత్రమే కాదు, ఎర్ర సముద్రం ఎదురు నిలబడినప్పుడు దేవుడు అన్నాడు, ఆ కర్రను చూపించు అని అన్నాడు. ఆ కర్రను చూపిస్తే సముద్రము 2 పాయలుగా చీలిపోయింది. వారందరూ కూడా 6 నెల నడుచుకుంటూ వెళ్ళారు. ఏదైతే వెటకారంగా అన్నాడో, ఈ కర్రతో నేను ఏం చేసుకోమంటావు అని, అదే కర్రతో తెరిచిన ఎర్ర సముద్రంలోనే ఐగుప్తు సైన్యం అంతా కూడా నాశనం అయిపోయారు. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాటలని చెప్తున్నానంటే, నీ దగ్గర ఉన్న ఆ యొక్క తలాంతో చిన్నగానే కనపడచ్చు. ఇట్ మైట్ లుక్ వెరీ హంబుల్, బట్ స్టిల్ ట్రస్ట్ హిస్ ప్రామిస్. మీ ఉద్యోగం మీకు అల్పంగానే ఉండొచ్చు, మీ మినిస్ట్రీ మీకు అల్పంగానే ఉండొచ్చు. ఇది ఎందుకు పనికిరాదని మనం అనుకుంటున్నాం, కానీ దేవుడు అంటాడు, అది అలాగే ఉంచు.